నేను నా మొదటి సాలరీ తీసుకున్నప్పుడు జీతంలో కొంత అమౌంట్ పిఎఫ్ కోసం కట్ చేసినందుకు కాస్త బాధేసింది. కానీ దానివల్ల నాకు లాభమని, రిటైర్ అయ్యాక పెన్షన్ రాబోతుందని తెలిసినప్పుడు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు పిఎఫ్ లో జమ చేస్తున్న డబ్బులే తమకు ఫ్యూచర్ లో పెన్షన్ కూడా అందిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ రిటైర్మెంట్ తర్వాత ఎంత పెన్షన్ వస్తుంది, ఈపీఎఫ్ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న, ప్రైవేటు ఉద్యోగమైన ప్రతి ఉద్యోగికి ఒక పిఎఫ్ అకౌంట్ ఉంటుంది. బేసిక్ శాలరీలో 12% ఈ అకౌంట్లో జమ అవుతుంది. వారి కంపెనీ కూడా అంతే మొత్తం అంటే 12% డబ్బును కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ కంపెనీ లేదా ఎంప్లాయర్ జమ చేసే ఈ 12% మొత్తంలో 8.33% పెన్షన్ ఫండ్లోకి, మిగతా 3.67% పిఎఫ్ లో జమ అవుతాయి. పెన్షనబుల్ శాలరీ గరిష్ట పరిమితిని ప్రభుత్వం 15,000గా నిర్ణయించింది. అంటే మీ బేసిక్ శాలరీ 15,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే మీరు ఉద్యోగుల భవిష్య నిధి పథకం అంటే ఈపీఎఫ్ కు అర్హులవుతారు. సరే, ఒక్క ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ బేసిక్ శాలరీ 15,000 రూపాయలైతే ప్రతి నెల 8.33% అంటే 1,250 రూపాయలు మీ పెన్షన్ ఫండ్ లో జమ అవుతుంది. మరి బేసిక్ శాలరీ అంతకంటే ఎక్కువ ఉంటే, ఉదాహరణకు 30,000 అయితే అప్పటికి అప్పర్ లిమిట్ ప్రకారం కంపెనీ లేదా ఎంప్లాయర్ భాగం 1,250 రూపాయలే కట్ అవుతుంది. మిగతా మొత్తం పిఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంది. ఇప్పుడు ఈపీఎఫ్ నిబంధనల దగ్గరికి వద్దాం. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 1995 నవంబర్ 16న ఉద్యోగుల భవిష్య నిధి పథకం ప్రారంభించింది. ఈ పథకం నిబంధనల ప్రకారం పిఎఫ్ అకౌంట్ లో 10 ఏళ్ల పాటు డబ్బులు జమ చేసిన ప్రతి ఉద్యోగి పెన్షన్ కు అర్హులే. రిటైర్ అయినా కాకపోయినా 58 ఏళ్లు పూర్తి కాగానే వాళ్ళు పెన్షన్ తీసుకోవచ్చు. 50 ఏళ్ల వయసులో ఉద్యోగం వదులుకున్న వాళ్ళు కూడా పెన్షన్ కు అర్హులవుతారు. వాళ్ళ పిఎఫ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ కనీసం 10 ఏళ్లు ఉండాలి. కాకపోతే అలాంటి వాళ్లకు పెన్షన్ తక్కువగా రావచ్చు. అంటే మీరు మీ ఉద్యోగాన్ని 50 నుంచి 58 ఏళ్ల మధ్యలో వదిలేస్తే మీ వయసు 58 ఏళ్ల కంటే ఎంత తక్కువగా ఉంటే ఏడాదికి 4% చొప్పున పెన్షన్ తగ్గించి ఇస్తారు. మీరు 58 ఏళ్ల వయసుకు బదులు 60 ఏళ్లకు పెన్షన్ క్లెయిమ్ చేసుకుంటే ప్రతి ఏటా మీ పెన్షన్ లో 4% వృద్ధి ఉంటుంది. అంటే 59 ఏళ్ల వయసులో క్లెయిమ్ చేసుకుంటే పెన్షన్ 4% పెరుగుతుంది. 60వ ఏట క్లెయిమ్ చేసుకుంటే పెన్షన్ 8% వృద్ధితో లభిస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫార్ములా పనిచేస్తుంది. ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఉద్యోగం చేస్తే అంత ఎక్కువ పెన్షన్ లభిస్తుంది. ఇప్పుడు పెన్షన్ లెక్కించడానికి ఫార్ములా ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు క్యాలిక్యులేటర్ తీసుకోవచ్చు. పెన్షన్ గరిష్ట వేతన పరిమితి 15,000 రూపాయలుగా నిర్ణయించారని, అందులో 8.33% పెన్షన్ ఫండ్ లో జమ అవుతుందని మనం ముందే చెప్పుకున్నాం. అందుకే మనం దాన్ని ఇలా లెక్కిద్దాం. 15,000ను 8.33తో గుణించి తర్వాత 100తో భాగించాలి. ఇప్పుడు మీరు మీ మొత్తం పెన్షన్ అమౌంట్ లెక్కించాలంటే ఈ ఫార్ములా ఉపయోగించాలి. మీ పెన్షనబుల్ శాలరీని మీ టోటల్ సర్వీస్ ఇయర్స్ అంటే ఎన్నేళ్లు పనిచేశారో దానితో గుణించండి. తర్వాత దాన్ని 70తో భాగించండి. సులభమే కదా. అంటే పెన్షన్ పొందడానికి గరిష్ట సర్వీస్ సంవత్సరాలను 35 ఏళ్లుగా పరిగణించారు. దీని ప్రకారం మీ గరిష్ట పెన్షన్ పరిమితి మొత్తం 15,000ను మీ గరిష్ట సర్వీస్ ఇయర్ 35తో గుణిస్తారు. తర్వాత దానిని 70తో భాగిస్తారు. సమాధానం 7,500 రూపాయలు. దీన్ని మరో ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఉద్యోగి పెన్షనబుల్ సర్వీస్ 30 ఏళ్ళు అనుకుందాం. అప్పుడు అతని నెల బేసిక్ శాలరీ రిటైర్మెంట్ కు ముందు 60 నెలల సగటుగా ఉంటుంది. బేసిక్ శాలరీ 15,000 లిమిట్ కంటే ఎక్కువగా ఉంటే ఎలా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు కూడా 15,000 రూపాయలనే పెన్షనబుల్ శాలరీగా భావిస్తారు. ఉద్యోగి సర్వీసు 20 ఏళ్లకు పైనే ఉంటే అతడికి 2 ఏళ్ల బోనస్ కూడా లభిస్తుంది. ఇలాంటప్పుడు సర్వీస్ పీరియడ్ 30 ఏళ్లు, 2 ఏళ్ల బోనస్ కూడా అందులో కలుస్తుంది. అలా అది 32 ఏళ్ళు అవుతుంది. అలా ఉద్యోగి పెన్షన్ 15,000 ఇంటూ 32 డివైడెడ్ బై 70 అవుతుంది. అంటే 6,857 రూపాయలు. అంతేకాదు, మీరు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లోకి వెళ్ళి పెన్షన్ క్యాలిక్యులేటర్ సాయంతో మీ పెన్షన్ గురించి తెలుసుకోవచ్చు.